నమస్తే అండి. ఈరోజు నేను అతి పెద్ద హోల్‌సేల్ నర్సరీకి వచ్చానండి. ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి, ప్రైజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం నర్సరీ ఓనర్ గారు ఉన్నారు. వారితో ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. చూడండి మనతో పాటు నర్సరీ ఓనర్ గారు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉండే తనకి హిందీ వస్తది, తెలుగు రాదంట. అయితే సార్ వచ్చేసి మనము హిందీలో చెప్తే నేను తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసి చెప్తానండి. ఫస్ట్ వారి పేరు కనుక్కుందాం. నమస్తే భయ్యా, आपका नाम नमस्ते। बताइए हमारे व्यूअर्स। मेरा नाम ललित मोहन है। ललित मोहन। हाँ, भैया आप ये कितने साल से कर रहे हैं नर्सरी? 15-16 ईयर से कर रहा हूँ। 16 సంవత్సరాల నుంచి చేస్తున్నారంట. भैया कितने वेराइटीज है अपने पास? मेरे पास अबव 200 वेराइटी, एबो 200 वेराइटीज ఉన్నాయంట అండి. ये लैंड जो है सो कितने एकड़ का है? 5 एकर्स लैंड, 5 एकर्स लैंड ఉందంట. इसमें స్టార్టింగ్ ప్రైస్ क्या है वैसे? 15 रुपीस। 15 రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయంట అండి. ఒకసారి చూద్దాం మనం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. గన్నేరులో వైట్ కలర్ అంట అండి ఇది. ఏ కిतना है ప్రైస్? ये 50 रुपीस का है। 50 రూపీస్. చూడండి రాఖీ ఫ్లవర్స్లలో ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇది ఒక డిఫరెంట్ కలర్, పర్పుల్ కలర్ టైప్లో ఉంది. ఇంకొకటి బ్రింజల్ కలర్ ఉందండి. కలర్స్ బాగున్నాయి అసలు. ये पार्ट में है ना, इसका प्राइस क्या है? पॉट में है 130 का है। పాట్లో पैकेट में तो 130, पैकेट में नहीं है, सब पॉट में है అన్ని 130। పార్ట్లోనే ఉన్నాయంట అండి. 130 రూపీస్ అంట. చూడండి క్రీపర్ మాత్రం కొంచెం హెల్దీగా ఉన్నాయి, కొంచెం కదండి చాలా హెల్దీగా ఉన్నాయి. ये अपना टोरोनिया बोलते हैं, सीजनल प्लांट्स। టొరోనియా అంట, సీజనల్ ప్లాంట్. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి టేబుల్ రోజెస్. वो राखी पर्पल कलर, ब्लू कलर। రాఖీలో మళ్ళీ పర్పుల్ అండ్ బ్లూ కలర్ అండి. ఇందాక మనం చూసాం కదా పర్పుల్ అండ్ బ్లూ కలర్. ఇస్కో క్యా బోల్తే హై ఇస్కో? इसको गम्फिना। గంఫీనా. మేము గుండి పూలు అని ఆడేవాళ్ళం అండి. మేము చిన్నప్పుడు గుండి పూలు అనేసి ఆడుకునే వాళ్ళం. పూలల్లో అల్లే వాళ్ళం. బంతి పూలలో ఎక్కువగా అల్లి పెట్టుకునే వాళ్ళము. మీరు ఎవరైనా అలా పెట్టుకున్నారా? బంతి పూలలో పెట్టుకొని ఆ గుండి పూలని మేమైతే చిన్నప్పుడు బాగా పెట్టుకునే వాళ్ళం. మా అక్క తీసుకొచ్చి అల్లి మా జుట్లలో పెట్టేది. పెద్ద జుట్టు కదా. ఈ రోజెస్ చూడండి ఎంత బాగున్నాయో. కోన్సా రోజ్ है ये डबल डिलाइट सेंटेड रोज है। सेंटेड रोज है। सेंटेड रोज। वाओ, स्मेल వస్తుందండి. ఏ పార్ట్ మే है ना? कितना pot प्राइस है इसका? तो पॉट में है 250 का है। పాట్ లో ఉందంట అండి. 250 రూపీస్ అంట. సైజ్ 10 ఇంచ్ పాట్ है ना? हाँ, 10 इंच। 10 ఇంచ్ పాట్ అండి ఇది. లేపడానికి అయితే రావట్లేదు, అది మట్టిలోకి ఉంది. చాలా బాగున్నాయి మొక్కలు. రోజ్ మే కితనే కలర్స్ है? वो रोज में मेरे पास मिनिमम 15 कलर्स है। 15 కలర్స్ ఉన్నాయంట అండి రోజ్ లో. अब देसी रोज है वे? देसी रोज उधर छोड़ के आया, बट जी, ओनली एक ही कलर, लाइट पिंक कलर। लाइट पिंक कलर है. बाकी वहाँ पर है अपन, हाँ वो हाँ, स्टार्टिंग वो में जो बताए थे ना. और क्रीपर रोज भी है मेरे पास। हाँ, तो उधर ही है, वो जो सब है देख लो हाइट वाला, वो सब क्रीपर रोज है। जो वहाँ creeper पर rose, रोज हाँ। क्रीपर रोज है ये ऊपर. सामने दिख रहा है ना, जी जी जी. ऐसा लाइट लंबा క్రీపర్ రోజెస్ కూడా ఉన్నాయండి. అక్కడ మొత్తం లైన్ పెట్టేసి ఉన్నాయి. అవి కూడా మనం ఒకసారి చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఏ జెమ్మి బోల్తే ఇస్కో? लंबा। जम्मी जम्मी बोलते हैं। జెమ్మి మొక్క అండి. ఏ కితనే కా है? जम्मी 50 रुपीस का है। 50 रुपीस का है. और ये जरबेरा जो आउटसाइड जरबेरा जो मतलब सन में होता है, సన్ धूप మే में ధూప్ మే होता है. ये జెర్బరాలో ఇది మనకి అవుట్డోర్ ప్లాంట్ అండి. ఇందులో ఇండోర్ ప్లాంట్ కూడా ఉంటుందంట. ఇది చూడండి కొమ్మ మోయలేక కింద పడిపోయింది, అది రావట్లేదు. పాపం అవి విరిగిపోతాయేమో. కానీ టమాటా మొక్క చూడండి ఎంత బాగుందో. చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు, అసలు ఇట్లా వాలిపోయాయి కంప్లీట్గా. వాటర్ దగ్గర కొన్ని టమాటాలు కూడా పాడైపోయి. ఇక్కడ చూడండి అలానే ఇటు వచ్చేసేయండి మీరు టమాటాస్. ఇవన్నీ కూడా ఏ जो है सो सैपलिंग्स यहाँ के है ये जो ये आप लग ఇక్కడ खुद सैपलिंग में खुद सीड डाल के बनाता है। ఇక్కడ సీడ్ పెట్టేసి పెట్టిన మొక్కలు అంటండి. ఈ మొక్క చూడండి వింతగా ఉంది కదా, కిందికి గ్రీన్ పైకి వైట్. ఏ ప్లాంట్ కా నామ్ క్యా है? स्नो बुश। స్నో బుష్. స్నో బుష్ అంట అండి. ये क्या है? పత్తా పూరా कैसा ऐसे ही इसका रहता? पत्ता बाद में व्हाइट हो जाता है। ఈ లీఫ్ మొత్తము వైట్ గా షేడ్ వస్తుందంట అండి. ఇలా వస్తాయంట. చూడండి ఇక్కడ వైట్ లీవ్స్ ఉన్నాయి కదా, ఇలా వస్తాయంట. స్నో బుష్ అంటారంట దీన్ని. ఏ ప్లాంట్ కా ప్రైస్ క్యా है? 50 रुपीस में। 50 రూపీస్ అంట అండి. वो क्या है वो जो క్రీపర్? चमेली है। చంబేలి హే. అది చెంబేలి అండి. దానికి వచ్చినంత స్మెల్ అసలు ఇంకా దేనికి రాదు. మీరు ఒక్క మొక్క పెట్టారంటే మొత్తం మీ ఇల్లు, మీ గార్డెన్, పక్కన ఇంటి వాళ్ళకి కూడా మంచి స్మెల్ వస్తుంది. ఉస్కా ప్రైస్ క్యా హై? चमेली 50 रुपीस। 50 రూపీస్ అంట అండి. నందివర్ధనంలో వెరిగేటెడ్ అంట అండి. చూడండి ఫ్లవరింగ్ కూడా చాలా చిన్నగా ఉంది. లీవ్స్ వచ్చేసి మనకి వైట్, గోల్డ్, ఎల్లో ఆ షేడ్లో వచ్చేసాయి. ఇది జెర్బెరా మొక్క అండి. ఇది మనకి ఒక 4 నుంచి 5 ఇయర్స్ ఉంటుందంట మొక్క. ఇస్కా ప్రైస్ క్యా హై?
120 का 120 అండి. పార్ట్ పెద్దగా ఉంది. 8 ఇంచెస్ పార్ట్ కాబట్టి మీకు కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉండదు. ఇందాక గన్నేరు మనం వైట్ చూసాం కదండీ! ఇది పింక్ కలర్. और कितने कलर्स है भैया? व्हाइट है येलो है వైట్ 3 అండ్ कलर है। యెల్లో మొత్తం 3 కలర్స్ ఉన్నాయంట గన్నేరులో. वो फ्लावर्स क्या है भाई वो येलो कलर के? वो टिकोमा बोलते हैं जो डोर वैरायटीज टिकोमा టికోమాలో డార్ వెరైటీ అంట అండి. ఏం Three లేదండి, colours. డార్ వెరైటీ అంటే చిన్నగా ఉంటాయి మొక్కలు బస్ అంతే. ఇంతకుముందు ఏంటంటే పెద్ద పెద్ద మొక్కలు వచ్చేవి. ఇప్పుడు మనం అంతా బాల్కనీ టెర్రస్ అట్లా పెంచుకుంటున్నాం కాబట్టి చిన్న మొక్కలు వస్తున్నాయి. అంటే ప్రూనింగ్ చేసేసి వాటిని అది కట్ చేసి దాన్ని షేప్ చేస్తున్నారు బస్ అంతే. ఏం లేదు, అవే మొక్కలు కాకపోతే చిన్న సైజు. उसका प्राइस क्या है? उसका प्राइस 50 रुपीस 50 రూపీస్. ఇది చూడండి వైలెట్ కలర్ లో ఉన్నాయి ఫ్లవర్స్. इसका नाम क्या है? इसका नाम है ब्लू टगर बोल के బ్లూ టవర్ అంటారంట దాన్ని. నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఇంకొక మంచి కలర్ ये ఉంది. प्लैम्बेगो ప్లాంబెగో అంట. प्लैम्बेगो బాగున్నాయి కదా కలర్స్, చాలా బాగున్నాయి. ఇది మధుకామిని అంటారంట, చైనా బాల్ అని కూడా అంటారండి. ఇది ఏంటంటే ఇది కూడా చిన్న మొక్క అండి, గ్రాఫ్టెడ్ వెరైటీ ఇది కూడా. इसका प्राइस क्या है? इसका प्राइस 130 130 130. ये क्या है? ड्रैगन फ्रूट है, ये ड्रैगन फ्रूट जो नया वैरायटीज येलो कलर आया येलो कलर है. वो है मैं अभी मदर के लिए మదర్ కి లియే, మదర్ కోసం బెటర్ అండి. చూడండి మీరు ఎక్కడ కనిపించినా మదర్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. ఏ ఆకే రాధా మనోహరం కదా? राधा मनोहर రాధా మనోహరం మొక్కల గురించి చాలా మంది అడుగుతున్నారు కదండి. చూడండి ఏ క్యా హై? ఏ క్రీపర్ హై? నై బస్ ఇట్నా హై. सेमी क्रीपर नहीं है सेमी क्रीपर సెమీ క్రీపర్ అంటే ఇంకేంటి సంతోషం. క్రీపర్ అంటే మనకి స్థలం కావాలి, దానికి మళ్ళీ ఏమంటారు పందిరి కావాలి, అవి లేకుండా ఇది సెమీ రాధా మనోహరం అంట. చాలా బాగుంది చూడండి. ఇస్కా ప్రైస్ క్యా హై? 40 रुपीस 40 రూపీస్. ఆరాంగా తీసుకెళ్ళొచ్చు, ఈజీగా సంతోషంగా తీసుకెళ్ళొచ్చు మీరు దీన్ని. ఇవి శంకు పూలు అండి, ఇవి డబుల్ పెటల్ అంట. ఇవి కింద పడి ఉన్నాయి, ప్యాకెట్లలో అక్కడ పక్కన ఉన్నాయంట అండి. ఇక వాటికంటే బెటర్, దానికి ఫ్లవరింగ్ లేదంట, అందుకే మీకు ఇవి చూపిస్తున్నాను. రండి ఇంకొక పాలీ హౌస్ కి వెళ్దాం మనం. పాలీ హౌస్ లోకి వెళ్తుంటేనే ఒక స్వర్గం లాగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, అసలు కూల్ గా, అసలు ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఏ కౌన్సా వెరైటీ? इसको जैकोबिना पिंक कलर बोलते हैं జెకోవినా పింక్. तो ये वेदर को ये आते हैं भैया? हाँ आता है आता ఈ వెదర్ కి వస్తాయంట అండి. इसका प्राइस क्या है? इसका प्राइस 120 का है 120 अंटा अंडे. कैसा ये फ्लावर आने के बाद उसको ट्रिम करना कैसा? हाँ फ्लावर आने के बाद ट्रिम कर देना ఫ్లవర్ వచ్చాక ట్రిమ్ చేయాలంట. पोन्सेटिया अभी मेरे पास 2 ही कलर है పున్సెటియాలో 2 కలర్స్ ఉన్నాయంట అండి, రెడ్ ఒకటి పింక్ ఒకటి ఉంది. ఓ క్యా హై? మందార అందర్ పాలీ హౌస్ మే రखे. हाँ वो डोर वैरायटीज जो मंदारा है డార్ వెరైటీ అంట అండి. इंडोर का है పాలీ హౌస్ లో చూడడం నేను మందార మొక్కని ఫస్ట్ టైం అండి. ఇది అంట డాఫ్ వెరైటీ అంట, అంటే చిన్న వెరైటీ అంట, అంటే పెద్దగా మొక్క పెరగదంట. మనకు కొంచెం వింతగా కనిపిస్తే అడిగేస్తాం కదా. ఏస్కా ప్రైస్ క్యా హై? इसका प्राइस 120 120 అంట అండి. 120లో మనకి చిన్న మొక్క, పెద్దగా ఏం పెరగవు మొక్కలు. ఇస్మే కితనే కలర్స్ है? 7-8 कलर है ఇందులో కూడా 7-8 కలర్స్ ఉన్నాయంట. ఇన్ పేషెన్స్ చూసేసి మీకు పేషెన్స్ వచ్చేస్తుందండి, ఎందుకంటే ఇంత మంచి కలర్స్ ఉన్నాయి చూడండి. ఇస్మే కితనే వెరైటీస్ है बोले भैया? 7 to 8 varieties 7 to 8 కలర్స్ ఉన్నాయంట అండి. పేరు కూడా ఎంత బాగుందో చూడండి, ఇన్ పేషెన్స్ అంట. ఇందులో చెప్పాను కదా, ఇందులో కూడా ఇంకొక 2-3 కలర్స్ ఉన్నాయి. 2 కలర్స్ ఉన్నాయి దీంట్లో, పింక్ అండ్ రెడ్. ఇది వచ్చేసి పింక్. इसका मेंटेनेंस क्या है भैया? इसका मेंटेनेंस कैसा करना है? कुछ भी नहीं, खाली इसको इंडोर में ही रखना, शेड में Shed. धूप में नहीं रखना धूप में नहीं रखना और एक दिन छोड़ के एक दिन पानी, अभी समर में डेली एक बार पानी डालने का है जी. इसको। तो कलर अभी नेक्स्ट मंथ में चले जाता है, कलर नहीं रुकता नहीं रुकता, मार्च के बाद कलर नहीं रहेगा, कलर नहीं रहता. फिर ग्रीन हो जाता है, फिर ऑटोमेटिक वो सितंबर जैसा सीजन आता उसके हिसाब से. ఎలా అయితే ఇప్పుడు సమ్మర్ రాగానే దీని కలర్ వచ్చేసి మనకి గ్రీన్ గా మారుతుందంట అండి. మళ్ళీ ఎట్లా అయితే మనకి సీజన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా అదే కలర్ వచ్చేస్తుందంట. అంటే రెడ్ లో ఉంటే రెడ్, పింక్ అయితే పింక్. చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, అయితే అది సెమీ షేడ్ ప్లాంట్ అండి. కాకపోతే ఒక రోజు తప్పించి ఒక రోజు వాటర్ పోయండి, దానికి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ ప్లాంట్ క్యా హై? ఎలోకేషియాలో ఇండోర్ మొక్క అంట అండి. చూడండి అసలు ఎలా ఉన్నాయో మొక్కలు. ఇస్కా ప్రైస్ క్యా? 150 150 అంట అండి. సక్లెంట్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. దాంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి 50 రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయంట. అప్ టు కిतना है? अप टू 100-120 तक 120 వరకు అండి. 100-120 వరకు ఉన్నాయంట. చూడండి నేను అన్నాను కదా 80% వరకు కూడా ఇక్కడ మొక్కలు రెడీ చేస్తారనేసి. ఇవి చూడండి చిన్న మొక్కలు అండి, ఎన్ని పెట్టారు, ఒక రో మొత్తం చిన్న ప్లాంట్. ఇవే ప్లాంట్స్ కొంచెం పెద్ద అయ్యాయి పక్కన ఉన్నాయండి. ప్లేన్ గ్రీన్, ఆ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా ఇవే మొక్కలు అక్కడ పెట్టారు. సైజ్ బై సైజ్ వాళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఏ ఫిలోడెండ్రాన్లో మనకి పర్పుల్ కలర్ అండి, फिलोडेंड्रन ब्राउन బ్రౌన్.
ఫిలోడెండ్రాన్‌లో బ్రౌన్ కలర్ అండి ఇది. ये कितना है प्राइस? वो 150 का है. 150. ओके. सब मॉन्स्टेरिया का है. मॉन्स्टेरा. ये भी मॉन्स्टेरिया. ओह! मॉन्स्टेरा అండి. ये सिंगोनियम जो अभी नया मार्केट में आया बाई कलर. చాలా బాగుందండి మొక్క. సింగోనియంలో వైట్, గ్రీన్ కాంబినేషన్‌లో వచ్చింది. చూడండి న్యూ లీఫ్ ఎంత బాగుందో. కనిపిస్తుందా మీకు అసలు కలర్ ఇది? ఇది క్రీమ్, ఇది గ్రీన్ అండి. ఇక్కడికొచ్చేస్తే వైట్ వచ్చేసి గ్రీన్ షేడ్ వచ్చింది. ఏదో మరకబడినట్టుగా. ये क्रीपर है ना? हाँ क्रीपर. क्रीपर. ये कितना है प्राइस इसका? वो 150. 150. 100, 150, 50, 40 ఆ రేంజెస్‌లలోనే మనకి మొక్కలు కనిపిస్తున్నాయండి. మరొక్కసారి చెప్తున్నాను, ఇది బిగ్గెస్ట్ హోల్సేల్ నర్సరీ అండి. ప్రైజెస్ మాత్రం ఫిక్స్డ్ ఉంటాయా అండి? మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ తగ్గించకండి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుద్ది. మీరు వీలవుతే ఒక 4-5 మెంబర్స్ ఒకేసారి కలిసి తీసుకున్నారనుకోండి, మీకు చార్జెస్ కూడా తగ్గుతాయి. అలానే భయ్యా ఏ లొకేషన్ కहाँ है? तुमकुंडा अलंकृता रिसोर्ट का बैक साइड में है. बिहाइंड जी. ऑफ अलंकृता తుమ్మికుంట तुमकुंटा. हाँ. తూమ్కుంట అంట అండి. దీని మీకు లొకేషన్ అలానే ఫోన్ నెంబర్ अलंकृता रिसोर्ट बैक साइड. అలంకిత రిసార్ట్ బ్యాక్ సైడ్ అంట అండి. దీని ఫోన్ నెంబరు, లొకేషన్ అవన్నీ కూడా మీకు కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి తీసుకోండి. మెరంటాలో 2 వెరైటీస్ ఉన్నాయండి. లీఫ్ ఏమో పొడుగ్గా ఉంది, ఇంకోటి ఏమో ఇట్లా మనకి కొంచెం ఆకు టైప్లో ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయి. 2 కలర్స్ ఉన్నాయి. చూడండి ఇవి జెర్బెరాస్ వచ్చేసి ఇండోర్ అంట అండి. ఇందాక మనం అవుట్డోర్ చూసాం కదా, ఇది ఇండోర్ అంట. భయ్యా ये इंडोर को आउटडोर को कितना डिफरेंस रहता है प्लांट? इंडोर का जारबेरा जो रहता है वो ओनली शेड में ही होता है. इसको टेम्परेचर कम होना जी. और इसमें छोटा स्टिक में फूल आता है. आउटडोर जारबेरा जो है कंप्लीट सन में रहता है, उसको कोई टेम्परेचर का जरूरत नहीं है, उसको पानी का कोई रेस्ट्रिक्टेड नहीं है. अब कितना भी डाला तो हो जाता है, बट उसका फूल का स्टिक जो है लंबा रहता है. इसका स्टिक छोटा रहता है, उसका लंबा रहता है, बट वो हार्डी प्लांट रहता है. ये थोड़ा सॉफ्ट नरम Soft. रहता है, जो अंदर रहता है वो. వింటున్నారా అండి? అవుట్డోర్ ఇండోర్ డిఫరెన్స్ ఏంటంటే, అవుట్డోర్ కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, టెంపరేచర్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. కాకపోతే ఇండోర్ లో ఉన్న మొక్కలకు మాత్రం అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. వాటర్ కానివ్వండి, సన్లైట్ కానివ్వండి, టెంపరేచర్ కానివ్వండి, ప్రతిదీ కూడా దీనికి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ ఏంటంటే దీనికి ఆ ఎండ లేని వాళ్ళు, వెలుతురు వచ్చే వాళ్ళు మాత్రం ఈ మొక్కను పెట్టుకోవచ్చు. ఇస్మే కితనే కలర్స్? इसमें 8 to 10 कलर है. 8 to 10 కలర్స్ ఉన్నాయంటే. నేను ఇంకొక విషయం దీని గురించి చెప్పాలండి, అన్నయ్య చెప్పారు. దీని స్టిక్ చూడండి, ఇక్కడ చిన్నగా ఉంది కదా, దీని స్టిక్ చిన్నగా ఉంది కదా, అదే మన అవుట్డోర్ ప్లాంట్ అయితే స్టిక్ వచ్చేసి పెద్దగా ఉంటుందంట. ये पेड्रा कोरोटोन्स बोलते हैं. क्रोटन्स में कितने कलर्स है? कोरोटोन्स में पेड्रा कोरोटोन से है, बाकी कोरोटोन में हमारा पास कम से कम 10 वेराइटीज है. క్రోటన్స్ లో కూడా 10 వెరైటీస్ ఉన్నాయంటే. ఏది 10 కి తగ్గట్లేదండి మొక్కలు. కాకపోతే చాలా కలెక్షన్ ఉన్నది, అంటే హోల్సేల్ కాబట్టి ఎక్కువ మొక్కలు ఉన్నాయి. ఒక్కొక్క एक एक वेराइटी को कितने रह सकते हैं प्लांट्स? मेरे एक वेराइटी 2000, 3000, 5000, 7000, 10000 एक वेराइटीज. వింటున్నారండి? ఒక్కొక్క వెరైటీలో దాదాపుగా 8 నుంచి 10,000 వరకు కూడా ఉంటాయంట. ఎందుకంటే హోల్సేల్ కాబట్టి. మాటికి హోల్సేల్ అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే రేట్స్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి. ప్లాంట్స్ ఎలా ఉన్నాయో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. और क्या है भैया? आगे बर्ड ऑफ पैराडाइज बोलते हैं, जो देखिए. ఓహో, బర్డ్ ఆఫ్ ప్యారడైస్. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంట అండి ఇది మొక్క. ये अभी छोटा प्लांट्स है, ये बड़ा होता है. ఇంకా ఇందులో ఇది చిన్న మొక్క అంట, ఇంకా కొంచెం పెద్దగా వద్దంట మొక్క. రెసీనా మహాత్మాలో 2 కలర్స్ ఉన్నాయంట అండి. ఒకటి వచ్చేసి మనకి పర్పుల్, ఇంకొకటి వచ్చేసి వెరిగేటెడ్ ఉంది. ग्रीन. ग्रीन भी है, ये वेरीगेटेड है ना? ये डेसिना महात्मा नहीं, ये डेसिना सीटीसी बोलते हैं. हाँ, इसमें भी अलग ये अलग अलग नाम है. varieties. ఆహా, రెసీనా మహాత్మాలో కూడా 2 వెరైటీస్ ఉన్నాయండి, 2 పేర్లు डेसिना ఉన్నాయి. महात्मा में एक ग्रीन है हाँ, और ये पर्पल है, ये 2 Purple. वेराइटीज. ఆహా, ये सब जो है डेसिना सीटीसी है. इसमें भी రెసీనా 4 సిటీజీ कलर है, అంట. इसमें भी 4 कलर्स. దీంట్లో 4 కలర్స్ ఉన్నాయంట. इसके ప్రైజెస్ क्या है? ये सब 50 रुपीस का है. 50 రూపీస్ అంట అండి మొక్కలు ఇవన్నీ కూడా. మెరంటా వెరైటీస్ అంట అండి. బిగ్ సైజ్ ఉన్నాయి, ఇట్లా స్మాల్ సైజ్ ఉన్నాయి. 2 వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ये क्या है भैया? कुछ डिफरेंट दिख रहा है. बिगोनिया, रेक्स बिगोनिया बोलते हैं. ఎరెక్స్ బిగోనియా. इसमें फ्लावरिंग आता है. ఎరెక్స్ బిగోనియా అంట అండి. దీంట్లో ఫ్లవరింగ్ కూడా వస్తుందంట. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు ఫ్లవరింగ్ ఏం కనిపించట్లేదు. ఏ క్యా హై? ये भी रेक्स बिगोनिया का ही है. ఓ, అదొక కలర్, ఇదొక కలర్ అండి. చూడండి దీని ఫ్లవరింగ్ ఎంత బాగుందో. इसका ప్రైస్ क्या है भैया इसका? इसको प्राइस 70 रुपीस. 70 రూపీస్. అన్నయ్య ప్రైజెస్ చెప్తుంటే నాకు అసలు ఫీజులు లేసిపోతున్నాయండి. ఇంత తక్కువ ప్రైజెస్ లో నేనైతే చూడలేదండి. మీరు ఎక్కడైనా చూసుంటే ఒక్కసారి కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరు ఇలా చేయడం వల్ల నేను కొత్త కొత్త కంటెంట్ తీసుకురావడానికి ఒక మంచి మోటివేషన్ లాగా ఉంటుందండి. అలానే మీరు టెర్రస్ గార్డెనింగ్ కానివ్వండి, తర్వాత వచ్చేసి నర్సరీస్ కానివ్వండి, లేదా నర్సరీకి సంబంధించిన టూల్స్ షాప్స్ ఉన్నా కూడా మీరు ఎవరైనా టూర్ చేయించుకోవాలనుకుంటే ఒకసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను వచ్చేసి టూర్ చేస్తానండి. ఇవి మొత్తం డైఫ్ అండ్ బేకియా అండి. మీకు ప్లాంట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. చెప్పాను కదా 8,000 నుంచి 10,000 మొక్కల వరకు ఉంటాయంటే ఒక్కొక్క వెరైటీలో. वो क्या है? वो भी डेफन बेकिया का ही वैरायटी वो भी डेफन बेकिया का हाँ, వెరైటీ पूरा सभी అది కూడా డెఫెన్ బేకియా వెరైటీ అంట అండి. కాకపోతే దాని స్టెమ్ బాగుందండి, లైట్ పింక్ షేడ్లోకి వచ్చింది స్టెమ్. చూడండి ఇక్కడ చూపిస్తాను మీకు. మనకు ఎగ్లోనిమా ప్లాంట్కి స్టెమ్ వస్తుంది కదా, అలా వచ్చింది లైట్ పింక్ షేడ్ అలా వచ్చింది ట్రాన్స్పరెంట్గా. ఇది కూడా డెఫెన్ బేకియా వెరైటీ అంట. ఏ క్యా है? सब वही ये भी वही है. सब डेफन का ही वैरायटी. ఇది కూడా ఇంకొక వెరైటీ. డెఫెన్ బేకియా में कितने वेराइटीज है? मेरे पास डेफन बेकिया कम से कम 12-15 वैरायटीज है. డెఫెన్ బేకియాలో 12 నుంచి 15 వెరైటీస్ ఉన్నాయంట అండి. నేను ఫస్ట్ టైం డెఫెన్ బేకియాలో ఎన్ని వెరైటీస్ వినడం. నేను ఏమైనా అదొక్క మొక్కనే చూశాను. పీస్ లిలీలో బిగ్ లీఫ్ ఉంటుంది కదండి, అది ఇదే అండి. ఇది పెద్ద ఆకులు వస్తాయి కదా, మనకు దాదాపు ఇక్కడ నర్సరీలో ఇంత పెద్ద లీఫ్ ఉండదు. ఫ్లవరింగ్ పెద్దగా ఉంటుంది కానీ లీఫ్ ఇంత పెద్దగా ఉండదు. इसका प्राइस क्या है मैम? इसका प्राइस 200. 200. इसका मेंटेनेंस कैसा करना है आप? बहुत लोग इसका झाड़ मर जा रहा, नहीं जी रहा बोल के बोलते. दिन मेंटेनेंस अड़ुगुतुन्नाనండి. इसको मेंटेनेंस बोला तो पानी हमेशा बहुत कम यूज होता है इसमें. जी. पानी कम देने का और ज्यादा टेम्परेचर में नहीं रखने, कम टेम्परेचर में, और 2 दिन में एक बार 3 दिन में एक बार पानी डालने का. 2 days 3 days వన్స్ వాటర్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎండలో ఎక్కువ పెట్టకండి, కాకపోతే గాలి వెలుతురు వచ్చే ప్లేస్లో మాత్రం పెట్టండి అని చెప్తున్నారు. చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇది 200 అంట అండి మొక్క ఒకటి. కాకపోతే ఇది మీకు 10 inches పాట్ అండి. ఇది 10 inches పాట్. ये क्या है? और एक ये पीस लिली जो है वेरिकेटेड है. ओह, ये इधर नहीं मिलते, मैं कलकत्ता से मंगाया था. आहा. इसका लीव्स ऐसा वेरिकेटेड रहेगा. ए, इसका पत्ता ऐसा वेरिकेटेड रहेगा. చూడండి పీస్ లిలీలో వెరిగేటెడ్ లీవ్స్ వచ్చేసి వస్తున్నాయి. इसका फ्लावरिंग भी वेरिगेटेड आता? फ्लावरिंग व्हाइट आएगा. వైట్ ఫ్లవరింగ్ వైట్ వస్తుందంట, బట్ ఆ లీవ్స్ మాత్రం వెరిగేషన్ వస్తుందంట అండి, ఇట్లా వైట్ గ్రీన్. ఇసుక ప్రైస్ इसका प्राइस 100 रुपीस. 100 రూపీస్ అంట అండి. ఇలాంటి మొక్కలు ఆరాంగా తీసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇవి చూడండి మనకి రబ్బర్ ప్లాంట్స్. इसमें कितने कलर्स है भैया रबर प्लांट? रबर प्लांट भी एक डार्क है और एक थोड़ा लाइट कलर है. दो ही इस कलर. डार्क में भी लाइट डार्क है. दोनों है. డార్క్ లో కూడా మనకి లైట్ అండ్ డార్క్ రెండు ఉంటాయంట అండి. ఆల్రెడీ మనకు ఒక్కటే తెలుసు కదా డార్క్ లో, ఇంకొక కలర్ కూడా ఉందంట, ఇంకా డార్క్ ఉందంట కలర్. అది కూడా చూద్దాం ఒకసారి మనం. ఇది డార్క్ కలర్ అంట అండి. చూడండి ఇది మొక్క ఇక్కడ మీకు కనిపిస్తుందా? నార్మల్ గా మనకి లైట్ గా కనిపిస్తుంది కదా, ఇంకా డార్క్ గా ఉంది ఇది రబ్బర్ ప్లాంట్. మొక్క 80 రూపీస్ అంట అండి. ఇది క్రాసులా ప్లాంట్ అంట అండి. మనకి జేడ్ ప్లాంట్ లాగానే ఉంది కానీ జేడ్ ప్లాంట్ కాదండి, క్రాసులా ప్లాంట్. దీన్ని బోన్సాయ్ చేసుకోవచ్చు, బాగుంటుంది మొక్క ఇది. బటర్ఫ్లై అండి, పర్పుల్ కలర్ బటర్ఫ్లై అంటాం కదా మనం. లీవ్స్ వచ్చేసి పర్పుల్ కలర్ లో ఉంటాయి, ఫ్లవరింగ్ వచ్చేసి లైట్ పింక్ షేడ్ లో అట్లా వస్తూ ఉంటాయి. ఇది జెడ్ ప్లాంట్ అండి, గ్రీన్. అలానే వచ్చేసి మనకి బ్లాక్ కలర్ అండి. इसका प्राइस क्या है भैया? इसका ब्लैक जमिया 150 में. 150. ये वाला ग्रीन ग्रीन वाला 130. 130 150 అంట అండి. ఇంకా చాలా ఉన్నాయి మొక్కలు. ఒక్కసారి ఇలా చూసుకోండి మీరు. ఎన్ని మొక్కలని నేనైతే చూపించలేను, దాదాపుగా కవర్ చేశానని అయితే అనుకుంటున్నాను. ఎగ్లోనిమాలో 4 కలర్స్ ఉన్నాయంట అండి. చూడండి ఇక్కడ ఒక ఈ రో మొత్తం ఉన్నాయి. ఇక్కడ మనకి వైట్ సిల్వర్ మిక్స్డ్ ఒకటి ఉంది, పింక్ ఒకటి ఉంది. ఇవన్నీ కలర్స్ అండి ఎగ్లోనిమాలో. ఇస్కా ప్రైస్ క్యా? 140. 140 అంట అండి. మొక్కలు మాత్రం కొంచెం హెల్దీగా ఉన్నాయి. వచ్చేది మల్లెపూల సీజన్ కదండి. చూడండి ఇవన్నీ పూలు ఉన్నాయి. అయితే ఇంత తొందరగా ఎందుకు వచ్చాయని నేను అడుగుతుంటే చెప్తున్నారు, భయ్యా ఇतना जल्दी क्यों आया इसका? ये मोगरा जो है 12 बोलता है. हाँ इसको थोड़ा जल्दी फूल आ जाता है और मैक्सिमम टाइम फूल भी रहता जी. है. तो और एक जो बाट मोगरा बोलता है, जो हाँ, बड़ा हाँ. मोटा मोगरा, उसको हमेशा फूल नहीं रहता. वो हम्म. एक्चुअली बारिश का टाइम से स्टार्ट होता है, मार्च अप्रैल महीना से स्टार्ट होता है. बट इसका क्या होता है, अभी से स्टार्ट होके पूरा సాల్ మాక్సిమం సాల్ और రైతు 8 months 8 months 7-8 వింటున్నారా అండి? దీన్ని బారామాసి అంటే ఏం లేదండి, 12 months వచ్చే ఫ్లవరింగ్ అని చెప్తారంట. ఆ ఫ్లవర్ అది ప్లాంట్ పేరు ఏంటంటే, ఇది దాదాపు ఒక 8 months వరకు ఫ్లవరింగ్ ఉంటుందంట. వేరే మనకి జనరల్గా మనం చూస్తూ ఉంటాం కదా మార్కెట్లో, అవి వచ్చేసి మనకి సమ్మర్లో స్టార్ట్ అయ్యి మళ్ళీ సమ్మర్ ఎండింగ్ వరకు అయిపోతాయి. ఏ ఇస్కా ప్లాంట్ కా ప్రైస్ క్యా హై?
प्लांट का प्राइस 40 रुपीज़। 40 రూపీస్ అంట అండి. ఎంత సంతోషంగా తీసుకెళ్ళవచ్చు మీరు అవి మొక్కలైతే. 8 మంత్స్ పూలు పూస్తున్నాయి మల్లె పూలు అంటే. भैया इसका अपन मेंटेनेंस कैसा करना है? इसको क्या देना? अपन इसको फर्टिलाइजर्स मेंटेनेंस कुछ नहीं, इसका खाली आप डेली एक बार पानी डालने का है, जी। कंप्लीट सन में रख देने का है। आप चाहे तो वर्मी कंपोस्ट जो अपना ड्राई एरू बोलता है, हाँ। वो एक 15-20 डेज में एक मुट्ठी लेके डाल देने का, और कुछ नहीं, इसका ज्यादा मेंटेनेंस कुछ भी नहीं रहता। ఇది హార్డీ ప్లాంట్ అండి. దీనికి ఇది తిండిపోతు మీకు ఇది తెలిసిందే. నేను దీనిపైన ఒక వీడియో కూడా చేశానండి, పక్కన వస్తుంది, అదొకసారి మీరు చూడండి, కంప్లీట్గా తెలుస్తుంది. మీరు ఇది 15 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి మీరు వర్మీ కంపోస్ట్ ఇచ్చేసి కంప్లీట్గా ఎండలో అండి, మీకు ఎంత అయితే ఎండ ఉంటుందో ఆ ఎండలో పెట్టేసేయండి. డైలీ వాటరింగ్ చేయండి. ఫ్లవరింగ్ మాత్రం చాలా ఎక్కువగా వస్తుంది. और क्या है भैया? రోజెస్ చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. इसमें कितने कलर्स है भैया? 7-8 కలర్స్ 7-8 కలర్స్ ఉన్నాయంటే. ఇక్కడ మీకు ఒక డిఫరెంట్ కలర్ చూపిస్తానండి. ఇవి రాలిపోయాయి కానీ బాగుందండి కలర్. పర్పుల్ కలర్ చూడండి, ఇది చూడండి ఎంత బాగుందో కలర్. అసలు కలర్ 7-8 కలర్స్ ఉన్నాయండి. इसका प्राइस क्या है? 40 रुपीस। 40 రూపీస్ అంట అండి. రోజెస్ ఏ మదర్ ప్లాంట్ హే नहीं सेल्स का సేల్స్, ఓన్లీ సేల్స్ ప్లాంట్ అంట. అంటే ఏం లేదండి, మనకి కటింగ్ ద్వారా గ్రాఫ్టింగ్ చేసి పెడతారు కదా అదే మొక్క. గ్రాఫ్టెడ్ హేనా పూరా? हाँ पूरा ग्राफ्टेड है। ఇక్కడ చూడండి గ్రాఫ్టెడ్, మీకు తెలుస్తుంది మొక్క గ్రాఫ్టెడ్ మొక్క. కానీ రోజెస్ ఇప్పుడే వచ్చాయండి, ఫ్రెష్గా ఉన్నాయి మొక్కలు మాత్రం చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక లైన్ అయిపోయింది, ఇంకొక లైన్కి వచ్చారు. మేము వీడియో షూట్ చేసేటప్పుడు వచ్చారండి వీళ్ళు. మేము మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి మొత్తం 2 rows కంప్లీట్ అవుతున్నాయి దాదాపుగా. చూడండి ఎంతమంది పని చేస్తున్నారు, చూడండి ఇంతమంది వర్క్ చేస్తే ఇదంతా అవుతుందండి. మామూలుగా ఏం అవ్వదు. ఒక నర్సరీ మెయింటైన్ చేయాలి అంటే అందులో వచ్చేసి ఇది 5 acres అంటే మామూలు మాట కాదు. ఇవన్నీ కూడా క్రీపర్ రోజెస్ అండి. చూడండి క్రీపర్ రోజ్ में कितने कलर्स है भैया? 4 కలర్స్ 4 కలర్స్ ఉన్నాయంట. ప్రైస్ क्या है इसका? 250। 250 అండి. ఈజీగా తీసుకోవచ్చు మీరు 250 రూపీస్. క్రీపర్ రోజ్ వచ్చేసి इसमें स्मेल कुछ आता है इसका? नहीं स्मेल नहीं नहीं आता. मैं आपको एक बात पूछना है, ये रोजेस है यहाँ पर नर्सरी में अच्छे रह रहे हैं, लेकिन घर पे लेके जाने बाद बहुत सारे लोगों के मर जा रहे हैं, क्यों? रोज को जो है उसको मेंटेनेंस बहुत ठीक से करना है। रोज एक्चुअली फूल चले जाने के बाद उसको ड्राई फूल कट करना, जी। उसको स्टेम जो ड्राई हो जाता है वो ड्राई को कट कर देने का। गुलाब को हमेशा फ्रेश रखना, फ्रेश ऑलवेज फ्रेश, क्योंकि उसको थोड़ा सा भी ड्राई लिप्स आ गया, ड्राई स्टेम आ गया ना, उधर से ही वो गुलाब को फिर आगे आगे, जैसा मैं कट कर दिया देखिए, जी। अभी पूरा गुलाब को मैं पूरा ड्राई हो गया था ना, जी। इधर देखिए इधर हाँ 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 చూడండి ట్రిమ్ చేశారండి. पूरा कट करके दिया तो क्या हो रहा है, फिर नया आ रहा है पूरा नया। branches। तो इसको ड्राई जो जाएगा ना, जी। वो ड्राई से हम लोग को कैसे बोलता है, जिधर ऐसा ही कैंसर हो गया तो आहिस्ता आहिस्ता अंदर चले जाता पूरा। इसका भी जो ड्राई हो जाता ना, जी, वो ड्राई से नीचे जाके जाके झाड़ को मार देता है। डाई बैक आ जाता है हाँ उसको पूरा बैक उधर जहाँ से ड्राई हो जाता है उधर से कट के निकाल देना उसको, रखना ही ओके। नहीं उसी झाड़ को। చూసారా అండి, రోజ్ వచ్చేసి ఎంత ఫ్రెష్గా మనం పాట్ని ఉంచుతామో ప్లాంట్ని ఉంచుతామో అంత బాగా మనకి ప్లాంట్ అనేది గ్రోత్ అవుతుంది, ఫ్లవరింగ్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. మీకు ఎగ్జాంపుల్ చూపించారు కూడా. స్టెమ్స్ కానివ్వండి, లీవ్స్ కానివ్వండి, ఏవైనా కూడా మీకు డ్రై అయిపోయినా లేకపోతే ఎండిపోయినట్టున్నా లేకపోతే దానిపైన మచ్చలు ఉన్నా కూడా వెంటనే రిమూవ్ చేయాలి అనేసి చెప్తున్నారు. इसको कुछ फर्टिलाइजर्स दे सकते हैं अपन? फर्टिलाइजर्स तो देना ही पड़ता है। क्या दे सकते हैं अपन? 20 भी डाल सकते हैं, 20 28-28-0 DAP। इसका बाद अपना क्या बोलते हैं, रूट डेवलपमेंट के लिए जो रूटिंग हार्मोन। रूटिंग में सब बहुत कुछ इसमें अब ये रोज फर्टिलाइजर बोल के आ रहा ना, फिर वो दे सकते हैं अपन? रोज फर्टिलाइजर बोल के तो आ रहा है, बट इतना उसमें नहीं रहता है वो, केमिकल से वो नहीं लोग इतना। तो ये వర్మీ కంపోస్ట్ పస్ हो जाता है? वर्मी को सबसे बेटर चीज है वर्मी వర్మీ కంపోస్ట్. వింటున్నారా అండి? రోజ్ ఫెర్టిలైజర్స్ అవన్నీ కాకుండా 20 తర్వాత DAP కానివ్వండి లేదా వర్మీ కంపోస్ట్ ఇలాంటివి ఇవ్వండి, అది బెటర్. రోజ్ ఏమంటారు, రోజ్ ఫుడ్ అని ఒకటి వస్తుంది కదండి, అది కూడా అంత యూస్ ఏముండదు. ఇలా ట్రై చేసుకోండి అంటున్నారు. చూడండి గ్రీన్ గా అనిపిస్తున్నాయి కదా అండి, ఏం లేదండి డాలియా మొక్కలు ఇవన్నీ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో. దాదాపుగా ఒక 10 కలర్స్ అంట అండి. అసలు చూస్తుంటేనే అన్ని కొనేయాలా అన్నట్టుగా ఉన్నాయి. చూడండి ఎంత పెద్దగా ఎంత బాగుందో. ఇసుక ప్రైస్ కుచ్ బోలే భయ్యా? 50 రూపీస్ అంట అండి. ఎంత సంతోషంగా తీసుకెళ్ళొచ్చు అసలు కలర్స్ అయితే. చూడండి 5 ఎకరాల నర్సరీ మొత్తం కూడా ఓపిక్గా ప్రతి ఒక్కటి నేను అడిగిన దానికి సమాధానం ఇస్తూ అన్ని వివరంగా చెప్పారండి. కాకపోతే మీకు ఒక హంబల్ రిక్వెస్ట్ అండి, ఇది కంప్లీట్గా హోల్సేల్ నర్సరీ. మీరు అందరూ కలిసి వచ్చి తీసుకోండి.
ఒక్కసారి అన్నయ్యకి థ్యాంక్స్ చెప్దాం. సార్ అని పిలవడం నాకు అలవాటు తప్పిపోయినట్టు అయిపోతుందండి. అందుకే అన్నయ్య అని పిలుస్తున్నాను. అన్నయ్యకి ఒకసారి థ్యాంక్స్ చెప్తాం. थैंक यू सो मच भैया। थैंक यू मैडम। बहुत अच्छी तरीके से आप हमारे व्यूवर्स के लिए पूरा डिटेलिंग में बोले। हमारे व्यूवर्स के लिए आप कुछ बोलना चाह रहे हैं? नहीं, सबको ठीक है, अच्छा ही रहना और अच्छे से पौधे सब अच्छे लेना। अच्छा लेना। हाँ, ठीक है, आइए लीजिए, एक बार विजिट कीजिए हमारा नर्सरी में। जी अच्छा लगा तो देखिए बाहर का रेट का सब, लेकिन हमारा इधर एक ही है रिक्वेस्ट, बार्गिन नहीं करना क्यों वही हम वही होलसेल बोल रेट रहे में हो। दे रहे हैं। అదే చెప్తున్నాను కదండి. ఒకటే రిక్వెస్ట్ అడుగుతున్నారు వారు, బార్గెనింగ్ చేయకండి. అంటే నేను ఇచ్చేదే చాలా తక్కువ రేట్స్ కాబట్టి ప్లీజ్ అండి బార్గెనింగ్ చేయకండి అనేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.